నమస్కారం. 'మహీ' పాడ్‌కాస్ట్‌కి స్వాగతం. మనం గత భాగంలో చూసాం. యుద్ధభూమిలో నిలబడి ఉన్న అర్జునుడు తన చేతులు కంపించాయి. మనసు పూర్తిగా విరిగిపోయింది. ఏది ధర్మం అనేది తెలిసినా దాన్ని చేయలేకపోయాడు. తన గాండీవాన్ని కింద పెట్టి నేను యుద్ధం చేయను అని చెప్పాడు. అది కేవలం అర్జునుడి కథ కాదు. మన అందరి జీవిత కథ. మన జీవితంలో కూడా ఎన్ని సార్లు మనం ఆగిపోయాం. భయం వల్ల, భావోద్వేగాల వల్ల, గందరగోళం వల్ల. అలాంటి సమయంలో అర్జునుడిని చూస్తూ ఒక గొప్ప సత్యం చెప్తాడు శ్రీకృష్ణుడు. అక్కడి నుంచి మొదలవుతుంది మన జీవితాన్ని మార్చే జ్ఞానం. అదే భగవద్గీత. ఈరోజు మనం తెలుసుకోబోయేది రెండవ అధ్యాయం, సాంఖ్యయోగం. ఈ ఒక్క అధ్యాయం అర్థం చేసుకుంటే భయం తగ్గుతుంది. అధికంగా ఆలోచించడం తగ్గుతుంది. జీవితంలో స్పష్టత వస్తుంది. కృష్ణుడు మొదట చెప్పేది చాలా ఆశ్చర్యకరం. నువ్వు బాధపడుతున్న వాళ్ళ కోసం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఈ శరీరం కాదు. శరీరం మారుతుంది. చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావా? లేదు కదా! ఇప్పుడు మారిపోయావు కదా! అలాగే మరణం కూడా ఒక మార్పే. ఆత్మ ఎప్పటికీ చావదు. ఈ సత్యం అర్థం అయితే మరణ భయం తగ్గుతుంది. అతిగా మమకారం తగ్గుతుంది. అర్జునుడు భావోద్వేగాల వల్ల నిర్ణయం తీసుకున్నాడు. కానీ కృష్ణుడు చెప్తాడు, నీ కర్తవ్యాన్ని చెయ్యి. మన సమస్య ఏమిటంటే భావాలు ఎక్కువవుతాయి. స్పష్టత పోతుంది. పరీక్ష ముందు భయం వల్ల తెలిసిన సమాధానాలు కూడా మర్చిపోతాం. జీవితంలో కూడా అలాగే. భయం చర్య కంటే ఎక్కువైతే ఎదుగుదల ఆగిపోతుంది. ఈ అధ్యాయంలో గొప్ప ఉపదేశం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దీని అర్థం నీకు పని చేయడంలోనే హక్కు ఉంది. ఫలితం మీద కాదు. మనం ఏం చేస్తాం? ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం, విఫలమవుతామేమోనన్న భయం. ఇవన్నీ మన ప్రశాంతతను నాశనం చేస్తాయి. ఒక్కసారి ఆలోచించు. ఫలితం గురించి ఆలోచించకుండా పూర్తిగా పని మీద దృష్టి పెడితే పని మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కృష్ణుడు ఒక గొప్ప వ్యక్తిని వివరిస్తాడు. అతని స్థితప్రజ్ఞుడు. అతను ఎలా ఉంటాడు? విజయం వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు. అపజయం వచ్చినా కూడా అలాగే ఉంటాడు. ప్రశంస వచ్చినా అదే, విమర్శ వచ్చినా కూడా అదే. ఇది సాధించడానికి ధ్యానం, ఆత్మ పరిశీలన, ఫలితాలపై ఆసక్తి తగ్గించడం. ఇప్పుడు ఈ జ్ఞానం మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మనకు ఎక్కువగా బాధ కలిగించేది జరిగే విషయాలు కాదు. వాటి గురించి మనం చేసే ఆలోచనలు. ఒక చిన్న మార్పు చేస్తే చాలు. నేను నా పని పూర్తి మనసుతో చేస్తాను. ఫలితం ఎలా వచ్చినా స్వీకరిస్తాను అనుకోవాలి. పరీక్ష రాస్తున్నప్పుడు భయం వద్దు. నేను నా శక్తివంతంగా రాస్తాను అనుకుంటే చాలు. ఉద్యోగంలో ఇతరులతో పోల్చుకోవడం వద్దు. నేను నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా అవుతాను అనుకుంటే చాలు. సంబంధాలలో అధికమైన ఆశలు పెట్టుకోకుండా నిజాయితీగా ఉంటే మనసు తేలికగా ఉంటుంది. ఇది ఒక పెద్ద మార్పు కాదు. చిన్న ఆలోచన మార్పు మాత్రమే. కానీ ఈ చిన్న మార్పే మన ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మన జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో బాధలు జరిగిన సంఘటనల వల్ల రావు. ఆ సంఘటనల గురించి మన ఆలోచనల వల్ల వస్తాయి. మన మనసే మనకి శాంతిని కూడా ఇస్తుంది. అలాగే బాధను కూడా ఇస్తుంది. కాబట్టి మన ఆలోచనలను గమనించాలి. మన మనస్సును నియంత్రించాలి. సాంఖ్యయోగం మనకి చెప్పేది ఒక్కటే. నీ కర్తవ్యాన్ని చెయ్యి. ఫలితం గురించి ఆందోళన పడకు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయాలి అంటున్నారు. కానీ అది ఎలా సాధ్యం? మనసు ఎప్పుడు ఫలితాల గురించి ఆలోచిస్తుంటే దాన్ని ఎలా నియంత్రించాలి? అదే ప్రశ్నకి సమాధానం కర్మయోగంలో ఉంది. తర్వాతి భాగంలో మనం కర్మయోగం ద్వారా
పని ఎలా చేయాలి? బంధనం లేకుండా ఎలా పని చేయాలి? మనసు ప్రశాంతంగా ఎలా ఉంచాలి తెలుసుకుందాం. ఈ విషయం అర్థం చేసుకున్న వాళ్ళు జీవితాన్ని గెలుస్తారు. ఇంతవరకు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో నాతో చెప్పండి. జ్ఞానం విన్నవాళ్ళు చాలామంది, కానీ ఆచరించిన వాళ్ళే విజయం సాధిస్తారు. మళ్ళీ కలుద్దాం తర్వాతి కర్మయోగంలో. నమస్కారం.